నరేంద్ర మోడీ గారి పాలనలో 2025వ సంవత్సరం ఒక విఫల సంవత్సరం కావడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. అనేక రంగాలలో 2025లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వైఫల్యం చెందడం జరిగింది. ఒకటి, రూపాయి పతనం. డాలర్తో పోలిస్తే రూపాయి గతంలో ఎన్నడూ లేని విధంగా అధపాతాళానికి పడిపోయింది. ఒక డాలరుకు 91.04 రూపాయలు అధపాతాళానికి పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేదు ఇంత పరిస్థితి. పర్యవసానంగా భారతీయ విద్యార్థులకు విదేశీ విద్య భారమైంది. మన దేశానికి దిగుమతుల మీద ఆర్థిక భారం పడింది. కాబట్టి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఇక రెండవది, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు. బంగ్లాదేశ్ మన పొరుగు దేశం, మన మిత్ర దేశం, మన వలన ఏర్పడినటువంటి దేశం. ప్రపంచంలో భారతదేశం, నేపాల్ తర్వాత హిందువులు ఎక్కువగా ఉండే దేశం. అటువంటి దేశంలో హిందువులపై దాడులు, ఇది ఊహించేదానికి కూడా వీలు కాదు. ఇక మూడవది, అమెరికాలో ఉండే భారత వలసదారుల పట్ల అమెరికా ప్రవర్తించిన తీరు. అనేక దేశాల వాళ్ళు వివిధ కారణాల రీత్యా బతుకుదెరువు కోసమనో ఏజెంట్ల మోసాలకి బలి అక్కడ అక్రమంగా వలసలు ఉంటున్నారు. వాళ్ళని తిరిగి పంపడంలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ పంపించిన విధానం, అమెరికా ప్రభుత్వము అమెరికాలో ఉంటున్న భారత అక్రమ వలసదారులకు చేతులకు బేడీలు వేసి, కాళ్లకు సంకెళ్ళు వేసి, సైనిక విమానాల్లో 26 గంటల పాటు పశువుల కంటే హీనంగా అమెరికా నుండి భారతదేశానికి పంపించారు. కనీసం వరదపోతము నిరసన కూడా తెలియచేయలేదు, లేదా మన విమానాలు పంపించి మన వాళ్ళని తీసుకురాలేదు. అనేక చిన్న దేశాలు, కొలంబియా, మెక్సికో, ఆ దేశాలు నిరసన తెలిపాయి. వాళ్ళ విమానాలు పంపించి వాళ్ళని తీసుకొని వచ్చారు. కాబట్టి తీరని అవమానము భారతదేశానికి మోడీ పాలనలో. ఇటీవల ఇండిగో సంక్షోభం, ఏదో ఒక అర్ధగంట గంట అంటే అర్థం ఉంది. దాదాపు 10 రోజుల పాటు డిసెంబర్ 2వ తారీఖు నుండి దాదాపు డిసెంబర్ 12వ తారీఖు వరకు 1000 ఇండిగో విమానాల రద్దు. విమాన ప్రయాణికులు నరకం చూశారు. ఇది టోటల్గా మోడీ ప్రభుత్వ వైఫల్యానికి ఇది పరాకాష్ట. నెక్స్ట్, ఢిల్లీ కాలుష్యం. దేశ రాజధాని ఢిల్లీ. అటువంటి దేశ రాజధానిలో కాలుష్యం ఎక్కువైపోయి నివాసయోగ్యము కాని పరిస్థితికి పోయింది. ఇంతకంటే సిగ్గుచేటిన విషయం మరొకటి ఉండదు. మోడీ ప్రభుత్వ హయాంలో దేశం అప్పుల భారత్ అయింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 12 మంది ప్రధానుల కాలంలో చేసిన కేంద్ర ప్రభుత్వ అప్పు 40 లక్షల కోట్ల రూపాయలైతే, మోడీ ప్రభుత్వంలో ఈ 11 సంవత్సరాల్లో 140 లక్షల కోట్ల రూపాయలు అదనపు అప్పు చేయడం జరిగింది. దేశము అప్పుల భారత్ అయింది. తలసరి ఆదాయం, ప్రపంచంలో 191 దేశాల్లో తలసరి ఆదాయాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకటిస్తే అందులో భారతదేశపు ర్యాంకు 2025లో 144వ ర్యాంకు. $2,518 తలసరి ఆదాయం. ఇక సంతోష సూచికలో 144వ స్థానం, ఆకలి సూచికలో 116వ స్థానం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి గవాయ్ మీద, ఒక దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులో తన సీటులో ఉండగా ఒక అడ్వకేటు
బూటు విసిరారు. ఇది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలే. అది 2025లో జరిగింది. చివరికి జాతిపిత మహాత్మా గాంధీని కూడా అవమానపరచడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ అనే పేరును తొలగించడం జరిగింది. జాతిపితకే అవమానం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయన వివిధ కారణాల వల్ల రాజీనామా చేస్తే కనీసం ఆయనకు వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు, వీడ్కోలు కూడా చెప్పలేదు మోడీ ప్రభుత్వం. ఇక రైతులు, వ్యవసాయ ప్రధానమైన రాష్ట్ర దేశం, రైతుల పరిస్థితి అగమ్యగోచరం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రసాయనిక ఎరువులు విపరీతంగా పెరిగిపోయినాయి, యూరియా కొరత. ఇక ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరగడం జరిగింది. ప్రత్యేక హోదా రాలేదు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు, కడప జిల్లాలో శైలి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రాలేదు, తూరాదిపట్నం ఓడరేవు రాలేదు, పోలవరం నత్తనడక సాగుతూ ఉంది. కేంద్రం నుండి నిధులు ఎక్కువ రావాల్సింది పోయి తక్కువ వస్తున్నాయి. డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్గా తయారైంది. కాబట్టి అనేక విధాలుగా 2025 సంవత్సరంలో మోడీ పాలనలో వైఫల్యాలు జరిగాయి. కనీసం వచ్చే సంవత్సరం 2026 నూతన సంవత్సరం అయినా సరే విఫల సంవత్సరం కాకుండా సఫల సంవత్సరం కావాలని ఆశిద్దాం.